చందమామ కథలు. కురూపి రాకుమారి. రాజుపాలెం అనే ఒక కుగ్రామంలో ఉండే పార్థుడు అనే యువకుడికి ఇక ఆ గ్రామంలో ఉండాలి అనిపించలేదు. తండ్రి చేసిపోయిన అప్పులు తీర్చడానికి ఉన్న ఒక్క ఇల్లు అమ్మవలసి వచ్చింది. వాడు బతుకుదెరువు కోసం ఒకనాటి సూర్యోదయం వేళ ఆ గ్రామం వదిలి రాజధాని నగరానికి ప్రయాణమయ్యాడు. మధ్యాహ్నానికల్లా వాడు అడవి మధ్య ఉన్న చింతల దిబ్బ ప్రాంతం చేరాడు. అక్కడ దిబ్బ మీద గుడిసె ఒకటి ఉన్నది. మంచినీళ్ల కోసం వాడు ఆ గుడిసెను సమీపించాడు. ఆ గుడిసె మంత్రాల మరిడమ్మది. 25 ఏళ్లుగా ఆమె ఆ గుడిసెలో ఒంటరిగా నివసిస్తున్నది. పార్థుడు 4 సార్లు గట్టిగా కేకవేసి పిలిచాక మంత్రాల మరిడమ్మ గుడిసె తలుపులు తీసి బయటకు వస్తూ, ఎవడ్రా వాడు, ఏమా ధైర్యం, నా అంత దాన్ని అలా కేకలేసి పిలవడమే అన్నది కోపంగా. మరిడమ్మ నుదుటి మీద పెద్ద ఎర్రని బొట్టు, మెడ నిండా రకరకాల పూసల దండలు, జడలు కట్టిన రాగిరంగు జుట్టు, పిల్లి కళ్ళు, తీవ్రమైన కంఠస్వరం ఇవన్నీ చూసి కాస్త భయపడ్డాడు పార్థుడు. అయితే వాడు తనని తాను సర్దుకుని, మాంచి ఎండన పడి వచ్చాను, కాసిన మంచినీళ్ళిచ్చి పుణ్యం కట్టుకో అత్తా అన్నాడు. అది విని మరిడమ్మ, వరుసలు కలిపేవాళ్ళంటే నాకు చచ్చేంత చిరాకురా అబ్బి, సరే నీళ్ళేం కర్మ, ఏకంగా కోడి కూర రొట్టెలు తిని కాసేపు నడుం వాల్చి చల్లబడ్డాక వెళుదువు గాని లోపలికి రా అంటూ గుడిసె లోపలికి దారి తీసింది. అక్కడ మరిడమ్మ పెద్ద విస్తటిలో వడ్డించిన కోడి కూర రొట్టెలు తింటూ, పార్థుడు, అద్భుతమైన కూర, అమోఘమైన రొట్టెలు, నిజంగానే నీ చేతిలో ఏదో మంత్రం ఉందత్త అన్నాడు. ఆ మాటలకు మరిడమ్మ పొంగిపోయింది. సాయంత్రం పార్థుడు నగరానికి బయలుదేరిపోతూ ఉండగా సంగతి తెలుసుకున్న మరిడమ్మ, అక్కడ నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నీ దగ్గర డబ్బేమైనా ఉన్నదా అని అడిగింది. రెంటికి లేదన్నట్టు తల ఊపాడు పార్థుడు. మరిడమ్మ పెద్దగా నవ్వి, చూడబోతే నువ్వు సత్యకాలపు సత్తయ్యలా ఉన్నావు, ఆ మాయదారి పట్టణంలో నువ్వు నెగ్గుకు రాలేవురా అన్నది. ఏమనాలో తెలియక పార్థుడు మౌనంగా ఊరుకున్నాడు. మరిడమ్మ ఆప్యాయంగా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలిరా అబ్బి, ఏ చక్రవర్తికి లేని కళ ఉంది నీ ముఖంలో, ఆ తలకాయ మీద కిరీటం ఒక్కటే తక్కువ అన్నది. రూపం ఇచ్చిన బ్రహ్మ నుదుటి మీద మంచి రాత రాయలేదు, నన్నేం చేయమంటావు అన్నాడు పార్థుడు. మరిడమ్మ ఒక క్షణం ఆలోచిస్తూ ఊరుకుని, సరే 4 రోజుల పాటు నా దగ్గర ఉండు, అత్త అంటూ వరుస కలిపావు, నీ తలరాత సరిచేస్తాను, మన రాకుమారిని నీకిచ్చి పెళ్లి చేస్తాను అన్నది. వేళాకోళం ఆడడానికి నీకెవరు దొరకలేదా అత్త, నువ్వు ఉండమంటున్నావు గనక అలాగే ఉంటాను, రాజును చేస్తానంటూ ఆశ పెట్టనవసరం లేదులే అన్నాడు పార్థుడు. మరిడమ్మకు రాకుమారి మీద చాలా అభిమానం. మహారాణి నిండు చూలాలుగా ఉన్నప్పుడు మహారాజు గారితో కలిసి వనవిహారానికి వచ్చింది. ఆ సాయంత్రం వాళ్ళు తిరిగిపోతూ మరిడమ్మ ఉంటే చింతల దిబ్బ ప్రాంతానికి వచ్చారు. ఆ సమయంలో ఒక చిరుతపులి చెట్టు మీద నుంచి రాజున్న రథం మీదకి దూకింది. రాజు అయితే ఆ చిరుతను చంపాడు గాని రాణిగారు భయంతో కంపించిపోవడంతో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. మరిడమ్మ ఆమెను గుడిసెలోకి తీసుకుపోయి పురుడు పోసింది. రాణి ఒక కురూపి ఆడపిల్లను కని బిడ్డను కళ్ళ చూడకుండానే కన్ను మూసింది. రాజుగారు ఆ కురూపి తన బిడ్డగా నలుగురికి చూపించటం ఇష్టం లేక అంతఃపురంలోని ఒక రహస్య ప్రదేశంలో ఉంచి బయట ప్రపంచం తెలియకుండా పెంచాడు. ఆ కురూపి రాకుమారి ఇప్పుడు యుక్త వయస్కురాలై రాజుగారికి ఆమె వివాహం గడ్డు సమస్యగా తయారైంది. పురుడు పోసిన అభిమానంతో మరిడమ్మ అప్పుడప్పుడు రాజభవనానికి వెళ్ళి రాకుమారిని పలకరించి వస్తూ ఉంటుంది. మర్నాడు తెల్లవారుతూనే మరిడమ్మ పంజరంలో ఉన్న రామచిలుకను తీసుకుని రాజుగారి వద్దకు వెళ్ళింది. రాజు ఆమెను చూసి, ఏం మరిడమ్మ, చిలుకను వెంట తెచ్చావే అని అడిగాడు. నేను లోగడ వచ్చినప్పుడు రాకుమారి చిలుక కావాలన్నది మహారాజా అంటూ బొంకింది మరిడమ్మ. రాకుమారి పంజరంలో ఉన్న చిలుకను చూసి మురిసిపోతూ, దీనికోసం బంగారు పంజరం చేయిస్తానవ్వా అన్నది. హాయిగా అడవుల్లోనూ పళ్ళ తోటల్లోనూ తిరిగే రామచిలుక నువ్వు బంగారు పంజరంలో బంధిస్తే సుఖంగా ఉండగలదా అన్నది మరిడమ్మ. అడవులు తోటలు ఎక్కడుంటాయి, ఎలా ఉంటాయి అని కుతూహలంగా అడిగింది రాకుమారి. అవన్నీ నాతో పాటు వస్తే చూపిస్తాను, అక్కడ ఎవరడిగినా నువ్వు నా మనవరాలు అని చెప్పాలి. నిన్నిలా తీసుకెళితే మీ నాన్న నా తల తెగ నరికి కోట గుమ్మానికి వేలాడదీస్తాడు, నిన్ను చిలకగా మార్చి నా వెంట తీసుకువెళతాను, సరేనా అన్నది మరిడమ్మ.
రాకుమారి సంతోషంగా అందుకు ఒప్పుకున్నది. మరిడమ్మ ఏదో మంత్రం చదవగానే రాకుమారి కాస్త చిలకగా మారిపోయింది. మరిడమ్మ పంజరంలోని చిలకను గవాక్షం గుండా వదిలిపెట్టి చిలకగా మారిన రాకుమారిని పంజరంలో పెట్టుకుని తిరుగు ప్రయాణమైంది. ఆమె గుడిసె చేరేసరికి సాయంత్రం కావస్తున్నది. బయట నులక మంచం మీద పడుకుని ఉన్న పార్థుడు మరిడమ్మ వచ్చిన అలికిడికి ఎవరు అన్నాడు. నేనేరా అల్లుడు, ఏం చూప అనడం లేదా ఏమిటి అన్నది మరిడమ్మ చిన్నగా నవ్వుతూ. అత్తయ్య, నువ్వు గుడిసెలోంచి అటు వెళ్ళగానే నేనిక్కడ గుడ్డివాణ్ణైపోయాను అంటూ భోరుమన్నాడు పార్థుడు. మరిడమ్మ వాడి భుజం తట్టి, దిగులు పడకు, నీకు తప్పక చూపొస్తుంది. ఇదిగో నా మనవరాల్ని వెంట తెచ్చాను, దానికి వైద్యం తెలుసును, త్వరలో నీకు చూపొచ్చేలా చేస్తుంది అన్నది. మరిడమ్మ ఏదో మంత్రం చదివి రామచిలకను రాకుమారిగా మార్చి ఒక చిన్న పాత్రలో ఏదో పసరు ఇచ్చి, మా వాడి కళ్ళకు ఈ పసరు రాయి, నాకు అవతల పనులు చాలా ఉన్నాయి అంటూ గుడిసెలోకి వెళ్ళిపోయింది. పార్థుణ్ణి చూస్తూనే రాకుమారి చాలా ఆశ్చర్యపోయింది. సృష్టిలో అంత అందమైన వాళ్ళు ఉంటారని ఆమె ఏనాడూ ఊహించలేదు. అయితే అంత అందగాడికి చూపు లేకపోవడం ఆమెను ఎంతగానో బాధించింది. రాకుమారి మరిడమ్మ ఇచ్చిన ఆకుపసర కళ్ళకు పూస్తుంటే పార్థుడు ఎవరు నువ్వు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు. మరిడమ్మ మనవరాల్ని, నేను రాసే మందుకు కళ్ళేమైనా మండుతున్నాయా అని ఆప్యాయంగా అడిగింది రాకుమారి. అదేం లేదు అన్నాడు పార్థుడు చిన్నగా నవ్వుతూ. మరిడమ్మ రాకుమారిని రామచిలకగా మారడం, తిరిగి మామూలు రాకుమారిగా మారడం ఎలాగో ఆ మంత్రం నేర్పించింది. రాకుమారి చీకటి పడే సమయానికి చిలకగా మారి తన అంతఃపురానికి ఎగిరిపోయింది. మర్నాడు మధ్యాహ్నం వేళకు రాకుమారి వచ్చింది. వస్తూనే ఆమె పార్థుడికి పసరు రాసింది. ఈ విధంగా 10 రోజులు జరిగింది. తనకు వైద్యం చేస్తున్న మరిడమ్మ మనవరాలు తన పక్కన లేకుండా జీవించలేనేమో అన్న భయం పట్టుకున్నది పార్థుడికి. ఒకరోజు రాత్రి వాడు మరిడమ్మతో, అత్త, కంటి చూపు తిరిగి వస్తే ఆ చలవ నీ మనవరాలిదే, ఆమెకు అభ్యంతరం లేకపోతే నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అదేమిట్రా అబ్బి, నీకు రాకుమారితో పెళ్లి జరపాలంటున్నాను కదా అన్నది మరిడమ్మ. నాకు ఏ రాకుమారి అవసరం లేదత్తా, పెళ్ళంటూ చేసుకుంటే నీ మనవరాలనే చేసుకుంటాను అన్నాడు పార్థుడు చాలా పట్టుదలగా. మర్నాడు వచ్చిన రాకుమారితో మరిడమ్మ పార్థుడు అన్న మాటలు చెప్పింది. అంతటి అందగాడికి నేను తగనవ్వా అన్నది రాకుమారి తల వంచుకొని. మా వాడికి చూపు రాదనే కదా నీ భయం అన్నది మరిడమ్మ. అందుకు రాకుమారి కంగారు పడి, అదేం మాట అవ్వా, ఆయనకు చూపు లేకపోయినా నాకుందిగా అన్నది. మరిడమ్మ సంతోషంగా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి అంత ఇష్టంగా ఉన్నప్పుడు ఇంకా దాగుడు మూతలెందుకు, రాజ్యం కోసం గాక నిన్నుగా ఇష్టపడేవాడికిచ్చి నీ పెళ్లి జరిపించాలని మీ నాన్నగారి ఆశ, ఇక పార్థుడికి కళ్ళు కనిపిస్తాయిలే అన్నది. రాకుమారి ఆనందంగా తన భవనానికి వెళ్ళిపోయింది. మర్నాడు తిరిగి ఆమె రాగానే మరిడమ్మ పార్థుడితో, అల్లుడు, నా మనవరాలు వచ్చింది, పెళ్లి ముహూర్తం కూడా పెట్టేశాను, ఒకసారి నీ కాబోయే భార్యను చూడు అంటూ మంత్రం చదివి పార్థుడి కళ్ళను తాకింది. పార్థుడు కళ్ళు తెరిచి, ఆహా, నాకు చూపొచ్చింది అంటూ మరిడమ్మ పక్కనే ఉన్న కురూపి రాకుమారిని చూసి చప్పున తలదించుకున్నాడు. నా మనవరాలి రూపం నీకు నచ్చలేదా ఏం అని అడిగింది మరిడమ్మ. నీ మనవరాలంటే నాకు పంచప్రాణాలు, అయితే ఆమె వికార రూపం అంటూ నసిగాడు పార్థుడు. మరిడమ్మ ఒక చిన్న అద్దం తెచ్చి పార్థుడికి ఇచ్చింది. పార్థుడు అందులో తన ముఖం చూసుకుని భయంతో కెవ్వుమంటూ అరిచాడు. వాడి రూపం వికృతంగా మారిపోయింది. అల్లుడు, ఇప్పుడు చెప్పు, నా మనవరాలు నీకు తగిన జోడే కదా అంటూ నవ్వింది మరిడమ్మ. పార్థుడు తల వంచుకొని కొద్దిసేపు ఆలోచించి, అత్తా, నాలో ఉన్న మూర్ఖత్వాన్ని పారద్రోలావు, ఈ పెళ్లికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను అంటూ మరిడమ్మ అందించిన బంతిపూల దండను కురూపి రాకుమారి మెడలో వేశాడు. ఆశ్చర్యం! ఆ మరుక్షణం కురూపి రాకుమారి బంగారు దేహఛాయితో అతిలోక సుందర్లా మారిపోయింది. ఆ క్షణమే పార్థుడికి తన పూర్వరూపం కూడా వచ్చేసింది. మరిడమ్మ ద్వారా జరిగిన దాని పూర్వపరాలు విన్న రాజు రాజ్యం కోసం కాక కోరి కురూపిగా ఉన్నప్పుడు తన కుమార్తెను వివాహమాడిన పార్థుణ్ణి ఎంతగానో మెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి రాజు కాలధర్మం చెందగా పార్థుడు రాజై ఎన్నో సంవత్సరాల పాటు ప్రజానురంజకంగా రాజ్యపాలన చేశాడు.